గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. క్షణమైనా త్రోసివేయవు, క్షణమైనా త్రోసివేయవు. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యం, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. యెరూషలేం చుట్టూ ఏ విధంగా పర్వతాలు ఉన్నాయో, కాపుదల ఉందో, దేవుని కాపుదల ఉందో, ఇది మొదలుకొని ఆయన యందు నమ్మిక ఉంచు వారి పట్ల అలాగే కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మడంలోనే ఉంటుంది. అందరికీ ధారాళంగా దయచేసేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడుతుంది. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు, అనుమానం పడేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరికినని తలంచుకొనరాదు. మనం అడుగునివన్నీ పొందుకున్నామని మనం అడగక మునిపే ఆయన ఏమన్నాడు? అడుగుడి మీకు దొరుకును, అడుగుడి మీకు అనుగ్రహింపబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతి వానికి ధారాళంగా దయచేసే దేవుడు అని ఎవరిని గద్దించినట్టు. అయితే అతడు ఏమాత్రం అంటే పెసరంత ఆవగింజంత అవిశ్వాసం ఉండకూడదు. అక్కడేమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. నేనేమన్నానంటే ఆయన మీద ఆవగింజంత అవిశ్వాసం ఉండకూడదు. సంపూర్ణంగా మనం ఆయన్ని నమ్మాలి, స్థిరంగా ఉండాలి, సీయోను కొండవలే ఉండాలి. యెరూషలేం చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఆయన మన చుట్టూ ఎంత అద్భుతమైన కాపుదల. మనం ఆ కాపుదలను బట్టే 121వ కీర్తన మనం చదివాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను ప్రభువా,
నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన నీ పాదం తొట్టిల్లినాడు. నిన్ను కాపాడేవాడు కునుకుడు. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెనుల దెబ్బ కానీ, ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆయన కాపుదల మనకు లేకపోతే ఎప్పుడో నశించిపోయాడు. మనం కూడా అనేక సార్లు యాక్సిడెంట్స్, మనకి బాధ ఉంటుంది, అయితే వాటి నుంచి ఆయన తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆయన మీద నేను అబండ వేయకూడదు, స్థిరంగా ఉండాలి. ఏమో ఏ కారణం చేత నన్ను చేయి విడిచాడు, నాలో ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో. అందుకే ఈ ఉదయకాలన నా మటుకు నేను కొన్నిసార్లు సిగ్గుపడుతూ ఉంటాను. అవిశ్వాస పలుకులు నేను పలుకుతాను. అవుతుందంటావా అంటాను, జరుగుతుందంటావా, ఈ అన్నీ మూసుకుపోయిన దారులు తెరవబడుతుందంటావా, ఇలాగన. అయితే మా దినేష్కి అచంచలమైన విశ్వాసం. మనం ఆయన నమ్ముకున్నాం, తప్పకుండా మనకి జరుగుతుంది. అందుకే తను నేనేం చెప్పలేదు ఆరాధన చేయమని, తనంతటి తానే ఆరాధన చేస్తాడు. మనకి ఆయన మీద విశ్వాసం దొరికితే చాలు, మన జీవితం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం టాలెంట్స్ని ఆయన చేతిలో పెడితే తప్పకుండా మన స్థిరులుగా చేస్తాడు. మనం కదలం, ఎప్పుడు నిత్యము స్థిరంగా ఉంటాం. మనం ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన మన చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగున్నాయో అలాగే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన కాపరిగా ఉంటాడు. ఆయన అన్నాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నేను వాటి కొరకు ప్రాణం పెడతాను. మన జీవితాల్లో నా మట్టుకు నేను ఈ ఉదయకాలన ఆయన మీద అంత విశ్వాసం ఉండాలని ఇష్టపడుతున్నాను. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు యెహోవాను భగవంతుని నమ్ముకున్నవాడు నీతిమంతుడు. వాడు పాపం చేయడు. అందుకే నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాడు. ఈ రోజున నేను నీతిగా ఎలా ఉన్నావు? ఆయన నీతిని బట్టి. మన పాపం ఆయన మీద వేస్తాం, ఆయన నీతిని మనం తీసుకున్నాం. ఆయన ఏ పాపం చేయలేదు. మన పాపములన్నీ ఆయన్ని పాపముగా చేసామట. మన పాపములను బట్టి, మన అవిధేయతని బట్టి, మన లోబడని తనాన్ని బట్టి భగవంతుని మనం ఏం చేస్తాం? పాపంగా మార్చాం. అయితే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు. ఈ రోజున నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీకోసం ఆయన, మనం పైనంతా చదవం, మన స్థిరంగా ఉండాలంటే, పరిశుద్ధంగా స్థిరంగా ఆయన మీద నమ్మకం ఉంచాలంటే సూత్రం ఏంటి? పాపం చేయకుండా ఉండాలి.
పాపము చేయుటకు నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజధానం నీతిమంతుల శ్వాస మీద ఉండదు. ఒకవేళ నిన్ను ఓ దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు అనుకోండి, వాడన్నీ మన ఇశ్రాయేలీలు రాజులు చాలా మటుకు దుర్మార్గులు ఉంటారు. అదే యూదా జనాంగాన్ని పరిపాలన చేసినటువంటి రాజుల్లో చాలామంది మంచివారు ఉంటారు. రివర్స్ ఉంటుంది. అయితే ఆ ఇశ్రాయేల్ని పరిపాలించే రాజులు కింద ఆ యొక్క ప్రజలకి తప్పుడు మార్గాన్ని బోధిస్తారు. అంత మాత్రమే కాదు, వారు చెడు అలవాట్లను నేర్పిస్తారు. అనగా అందుకే అలాంటి రాజదండాన్ని తీసేస్తాడు ఆయన. లేదు అనుకో, నీతిమంతుడు పాపం చేస్తాడు. నీతిమంతుడు పాపం చేయకుండా ఉండాలంటే భక్తిహీనుల రాజదండం, ఆ రాజరికాన్ని తీసి పక్కన పెడతారు. ఆయన సమర్థుడు, తీసివేయటకు సమర్థుడు, నిలబెట్టడానికి సమర్థుడు. 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. మంచివాడు ఎవడు మంచోడు? ఎవడు మంచోడు లేడు. అందుకే మనం ఆయన మీద నమ్మకం ఉంచితే మన దోషాలన్నీ ఆయన మీద వేస్తాం, మన పాపాలన్నీ ఆయన మీద వేస్తాం. తద్వారా మనం మంచివారుగా అవుతున్నాం. మంచివాడు యెహోవా మంచివారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకు మేలు చేయము. మన జీవితాల్లో కూడా నేను ఏం మంచి చేశానని నాకు మేలు జరగడానికి అనుకుంటూ ఉంటాం. జీవితంలో మనం మంచివాడుగా ఉండాలంటే మనంతట మన వల్ల కాదండి. మంచివాడు అంటే ఎవడు? శత్రువును కూడా ప్రేమించేవాడు మంచివాడు. ఎలా మంచివారుగా కాగలం? యేసు ద్వారా, క్రీస్తు ద్వారా మంచివారుగా మనం మారగలం. 5వ వచనం, తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అందుకే చాలా మట్టుకి మన మీద శిక్ష రావట్లేదు. మనకెవడో తీర్పు తీర్చలే, మనల్ని ఎవడో అడగడని మన ఇష్టానుసారంగా వెళ్ళకూడదు. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును కాక. ఈ ఉదయకాలన గొప్ప వాక్యం చూసాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆయనతో ఉండాలంటే, ఆయన నమ్మాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్, ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి. పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి, పాపం చేయకుండా ఉండాలి, మంచివాడిగా ఉండాలి. వంకర త్రోవలకి మనం వెళ్ళిపోకూడదు. లేదా పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోయేటట్టు మనం విడవబడే గుంపులో ఉండకూడదు. ఎడమ వైపున ఉండకూడదు, కుడి వైపున ఉండాలి. ఆయనతో ఉండాలి, సహవాసంలో ఉండాలి, అంటుకట్టుబడి ఉండాలి. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు కదలకి నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటామట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మన చుట్టూ ఆయన కాపుదలు ఉంటాం. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నుల దెబ్బ తగలదన్నాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడట, నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము మధ్యలో వదిలిపెట్టాడు. ఆ ప్రయాణమంతా మన జీవిత పర్యంతము మనల్ని కాపాడు దేవుడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు.